Welcome to 5 Mantra Career Plan. Myself, Koteshwar Rao, Faculty of GK and Current Affairs. Having 15 years experience, today I present this week current affairs. Dear students, last week మనం నవంబర్లోని సెకండ్ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూసినాం. ఈ వీక్ థర్డ్ వీక్ నవంబర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ఇందులో ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, నేషనల్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టేట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వాటిని ఇప్పుడు మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. అంటే డియర్ స్టూడెంట్స్, నేషనల్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, నేషనల్ ఎగ్జామ్స్ కావచ్చు, అలాగే స్టేట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని మనం ఖచ్చితంగా ఫాలో అవుతూ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ యొక్క వీక్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మన యొక్క 5 మంత్ర కెరీర్ పాయింట్ వీడియోస్ని కనుక మన వీక్లీ ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని కనుక కవర్ చేసుకోగలిగితే ప్రతి ఒక్క ఎగ్జామ్కు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ యొక్క నవంబర్ థర్డ్ వీక్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి మనం చూసినట్టయితే ఇందులో ఇంటర్నేషనల్ న్యూస్కు సంబంధించినటువంటి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ బిగ్ స్టోరీ ఈ యొక్క వీక్లో జరగడం జరిగింది. దాదాపు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ న్యూస్ ఈ యొక్క వీక్లో జరగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక బిగ్ స్టోరీని ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అంటే ఆ యొక్క బిగ్ స్టోరీకి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటి ఇంపార్టెన్స్ అంటే, ఇవాళ స్పేస్ ఎక్స్ అనే ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ప్రపంచంలోనే తొలిసారిగా వాణిజ్య నౌకను సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క స్పేస్ ఎక్స్ అనే ఆర్గనైజేషన్, ఈ యొక్క స్పేస్ ఎక్స్ అనే ఆర్గనైజేషన్ అమెరికా దేశానికి చెందింది. దీన్ని 2002లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎస్టాబ్లిష్డ్ పర్సన్ ఎలాన్ మాస్క్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క అంతరిక్ష ప్రయోగాల కోసం ఇప్పటిదాకా ప్రభుత్వ పరంగా చేసినటువంటి అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ కావచ్చు, చైనా కావచ్చు, మిగిలినటువంటి ఇండియా, మిగతా కంట్రీస్ కావచ్చు, ఏ దేశమైన ప్రభుత్వ పరంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి స్పేస్ యొక్క ఉపగ్రహాలు కావచ్చు, స్పేస్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పరిజ్ఞానాన్ని కూడా ఇప్పటివరకు మనకి ప్రభుత్వ పరంగా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్ అనే ఒక ఆర్గనైజేషన్ మానవులను తీసుకెళ్లే ఒక నౌకను సక్సెస్ఫుల్గా అంతరిక్షంలోకి ప్రయోగించడం జరిగింది. ఒకసారి దానికి సంబంధించిన ఒక బిగ్ స్టోరీ మనం చూసినట్టయితే, నవంబర్ 16, 2020 అంతరిక్షయానంలోనే తొలి ట్యాక్సీ శకం ప్రారంభమైంది. ట్యాక్సీ శకం అంటే ప్రైవేట్ సంస్థ ఒక అమెరికా దేశానికి చెందినటువంటి స్పేస్ ఆర్గనైజేషన్ నాసాకు అంతరిక్ష యాత్రకు పంపించే మానవుల కోసం ఒక వాహక నౌకను సిద్ధం చేయటం అని అర్థం. అంటే ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ చూసినట్టయితే ఒక బిగ్ స్టోరీ దిస్ వీక్ నవంబర్ 16, 2020 అంతరిక్ష ట్యాక్సీ శకం ప్రారంభమైంది. స్పేస్ ఎక్స్ ఫ్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్, దీన్ని ఎలాన్ మాస్క్ అనే అమెరికా దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి 2002లో స్థాపించడం జరిగింది. ఒక్కసారి మనం చరిత్ర చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. 1914 నుండి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం, 1939 నుండి 1945 వరకు సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ జరిగిందో ప్రపంచంలో ఆధిపత్యం కోసం ఇంగ్లాండ్ కూటమి, అలా జర్మనీ కూటమిల మధ్య యుద్ధం చిన్న కారణంతో స్టార్ట్ అయి ఏకధాటిగా 6 సంవత్సరాలు జరిగింది. ఈ యొక్క యుద్ధంలో దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీస్ పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఈ యొక్క యుద్ధం అయిపోయేసరికి 1945లో యుద్ధం అయిపోయేసరికి ప్రపంచంలో 2 అగ్రదేశాల ఆవిర్భావం జరిగింది. ఒకటి అమెరికా, 2 రష్యా. అమెరికా దేశం పెట్టుబడిదారు విధానానికి ప్రాధాన్యత ఇస్తూ, రష్యా దేశం సామ్యవాదాన్ని ప్రాధాన్యత ఇస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ 2 దేశాల మధ్య 1945 తర్వాత జరిగినటువంటి ఈ యొక్క ప్రచ్ఛన్న యుద్ధం, అంటే ఈ యొక్క యుద్ధాన్ని ప్రచ్ఛన్న యుద్ధం అంటే డైరెక్ట్గా కొట్టుకోరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. అంటే ప్రపంచ దేశాలు తమ వైపు తిప్పుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం. అలాంటి సందర్భంలోనే ప్రపంచంలో మేమే గ్రేట్ అని అమెరికా,
ప్రపంచంలో మేమే గ్రేట్ అని రష్యా దేశాలు భావిస్తున్న తరుణంలో ఈ యొక్క అంతరిక్ష ప్రయోగాలు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే అమెరికా కన్నా ముందే ఈ యొక్క రష్యా దేశం అంతరిక్షయానాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని కొన్ని ఉపగ్రహాలను స్పేస్లో ప్రవేశపెట్టుకొని ముందస్తు పరిజ్ఞానాన్ని స్వీకరించే ఉద్దేశంతో అమెరికా కన్నా ముందే రష్యా దేశం ఒక స్టెప్ ముందుకేసి ఈ యొక్క అంతరిక్ష ప్రయోగాలు స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా 1957లో ప్రపంచంలోనే తొలి శాటిలైట్ని ప్రయోగించడం జరిగింది రష్యా దేశం, స్పుత్నిక్ 1 అనే శాటిలైట్ని. ఆ తర్వాత 1957లోనే లైకా అనే ఒక డాగ్ని స్పేస్లోకి పంపించడం జరిగింది రష్యా దేశం. ఆ తర్వాత అమెరికా 1958లో మొదటి శాటిలైట్ అయినటువంటి ఎక్స్ప్లోరర్ 1 ప్రయోగించడం జరిగింది. అంటే వాళ్ళ రష్యా దేశం ప్రయోగించింది, తర్వాత అమెరికా మళ్ళీ స్టార్ట్ చేసింది. అమెరికా స్టార్ట్ చేసింది కాబట్టి ఇంకా ఒక ముందు స్టెప్ వేయాలని చెప్పి ఉద్దేశంతో రష్యా దేశం ప్రపంచంలోనే తొలిసారిగా ఒక వ్యక్తిని అంతరిక్షంలోకి ప్రయోగించడం జరిగింది. దాని మానవ సహిత ఓకేనా శాటిలైట్ అంటాం. అంటే మానవులు తీసుకొని అంతరిక్షంలోకి వెళ్ళే వాటిని మానవ సహిత శాటిలైట్స్ అంటాం. అందులో ప్రపంచంలోని తొలిసారిగా రష్యా దేశం 1961లో యూరీ గగారిన్ అనే ఒక వ్యక్తిని స్పేస్లోకి పంపించింది. అలా వోస్తోక్ అనే ఒక శాటిలైట్ ద్వారా అంతరిక్షకి వెళ్ళడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఆ యొక్క విజయాన్ని సాధించినటువంటి ప్రపంచంలో తొలి దేశం రష్యా. అలా మానవుల్ని స్పేస్లోకి పంపించి ప్రయోగాలు చేయటం రష్యా దేశంతో ప్రారంభమైంది. అలాగే ప్రపంచంలో తొలిసారిగా వాలెంతినా తెరెస్కోవా అనే ఒక మహిళను కూడా రష్యా దేశం స్పేస్లోకి పంపించింది. అలా స్పేస్లోకి పంపించి ప్రయోగాలు చేయటం రష్యా స్టార్ట్ చేసిన తర్వాత అమెరికా కూడా ఈ యొక్క ప్రయోగాలు స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా అపోలో అనే శాటిలైట్ని, మానవ సహిత శాటిలైట్ని ప్రయోగించడం ప్రారంభించింది. అలా తొలిసారిగా 1969 జూలై 20న అమెరికా దేశం రష్యాను బీట్ చేస్తూ సైన్స్ అండ్ టెక్నాలజీలో మేమే ముందున్నామని చెప్పడానికి ప్రపంచంలోనే తొలిసారిగా మానవుని చంద్రమండలం మీదకి పంపించింది. అలా 1969 జూలై 20న 3 వ్యక్తులతో కూడినటువంటి బృందం అపోలో 11 అనే ఒక శాటిలైట్ ద్వారా తొలిసారిగా చంద్రమండలానికి వెళ్ళటం జరిగింది. అలా అమెరికా చంద్రమండలానికి తొలిసారిగా మానవులు పంపించడం ప్రారంభించింది. ఇలా రష్యా దేశాన్ని బీట్ చేస్తూ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ యొక్క అమెరికా దేశం ముందుకు రావడం జరిగింది. అలా యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ కూడా ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్టయితే మానవుల్ని అంతరిక్షం తీసుకెళ్ళినటువంటి మానవ సహిత శాటిలైట్ మనం చూసినట్టయితే అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే మానవుల్ని అంతరిక్షం తీసుకెళ్ళిన వాటిలో సక్సెస్ కావటం జరిగింది. ఇప్పుడు మనం చూస్తే అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థను నాసా అంటాం, నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అమెరికా 1958లో స్థాపించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రపంచంలోనే అత్యంత ప్రామాణికమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్ నాసా. ఈ నాసా ప్రభుత్వ పరంగా ఇప్పటివరకు శాస్త్రవేత్తలను ఆ యొక్క నాసా తయారు చేసినటువంటి ఈ యొక్క మానవ సహిత శాటిలైట్ ద్వారానే ఇప్పటిదాకా ప్రయోగాలు చేయడం జరిగింది. అలాగే రష్యా కానీ అలాగే చైనా కూడా ప్రభుత్వ పరంగానే ఈ యొక్క శాటిలైట్ని, మానవ సహిత శాటిలైట్ని ప్రయోగించడం జరిగింది. కానీ నాసాతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం స్పేస్ ఎక్స్ అనే ఒక ఆర్గనైజేషన్ అమెరికా నాసా చేపట్టే ఈ యొక్క అంతరిక్ష ప్రయోగాలకు ఈ యొక్క మానవ సహిత శాటిలైట్ని పంపించే ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఈ యొక్క స్పేస్ ఎక్స్ అనే సంస్థ సక్సెస్ఫుల్గా ఇప్పుడు 4 వ్యక్తులతోటి 2020 16th నవంబర్ రోజున అమెరికాలోని ఫ్లోరిడాలో గల కెనడీ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి ఈ యొక్క స్పేస్ ఎక్స్ అనే సంస్థ తయారు చేసినటువంటి ఫాల్కన్ అనే రాకెట్ ద్వారా క్యూ డ్రాగన్ అనే శాటిలైట్లో ఈ 4 వ్యక్తులతోటి సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఏంటి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే, నాసాకు శాస్త్రవేత్తలను ఓకేనా స్పేస్లోకి పంపించడానికి మానవ సహిత శాటిలైట్ తయారు చేసే బాధ్యత స్పేస్ ఎక్స్కి అప్పచెప్పడం జరిగింది ఈ యొక్క నాసా. దానికి సంబంధించి మనం ఒకసారి చూసినట్టయితే మానవ సహిత అంతరిక్ష యాత్రల చరిత్రలో
అమెరికా సంస్థ స్పేస్ ఎక్స్ తొలి వాణిజ్య రోదసీయానాన్ని చేపట్టిన తొలి ప్రైవేట్ సంస్థగా ప్రపంచంలోనే గుర్తింపు పొందడం జరిగింది. ఇది ఒక ప్రైవేట్ సంస్థ. దీన్ని 2002లో స్థాపించడం జరిగింది. 2008 నుండి ఈ యొక్క శాటిలైట్ ప్రయోగాలు స్టార్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా ఈ సంవత్సరమే 2020 మే 7న మొదటిసారిగా మానవుని తీసుకొని అంతరిక్షయానం చేయడం జరిగింది. స్పేస్ ఎక్స్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఫాల్కన్ అనే రాకెట్. అంటే ఈ సంవత్సరం ఈ యొక్క సక్సెస్ అయిన తర్వాత ఈ యొక్క ప్రయోగం రెండవది సక్సెస్ఫుల్గా పంపించిన తర్వాత ఈ నాసా ప్రవేశపెట్టే ప్రతి ఒక్క అంతరిక్ష యానానికి సంబంధించినటువంటి ప్రయోగాలకు ఈ యొక్క స్పేస్ ఎక్స్ సంబంధించినటువంటి ఈ క్యూ డ్రాగన్ అనే శాటిలైట్నే ఉపయోగించనుంది. ఒకసారి దీనికి సంబంధించి మనం ఇంకా చూసినట్టయితే స్పేస్ ఎక్స్ చేపట్టినటువంటి ఇది రెండవ మానవ సహిత అంతరిక్ష ప్రయోగం. మొదటిది 2020 మే 7న ప్రయోగం జరిగింది. 2 వ్యక్తులతోటి అది సక్సెస్ అయింది. 2 నెలల తర్వాత సక్సెస్ఫుల్గా కిందికి రావడం జరిగింది వాళ్ళు. ఇది రెండవ యాత్ర. ఈసారి 4 వ్యక్తులను తీసుకొని ఈ యొక్క అంతరిక్ష యానం చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. 2020 నవంబర్ 16th శాటిలైట్ పేరు రాకెట్ పేరు ఫాల్కన్, శాటిలైట్ పేరు క్రూ డ్రాగన్. ఇక్కడి నుంచి సక్సెస్ఫుల్గా స్పేస్లోకి వెళ్ళిన తర్వాత మనకి అంతరిక్షంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఉంటుంది. 1998లో ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు 15 దేశాలకు చెందినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ యొక్క అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగ కేంద్రం స్థాపనకు సంతకాలు చేయడం జరిగింది. అందులో రష్యా, అమెరికా, జపాన్, యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ సంబంధించినటువంటి 11 దేశాలు మరియు కెనడా దేశాలు ఈ యొక్క 15 దేశాలు సంతకాలు చేసినాయి. అమెరికా, రష్యా, జపాన్, యూరోపియన్ యూనియన్కి సంబంధించిన 11 దేశాలు మరియు కెనడా దేశాలు ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడానికి ముందస్తుగా సంతకాలు చేసినటువంటి దేశాలు. ఈ యొక్క అంతరిక్ష ప్రయోగ కేంద్రం 1998లో ప్రారంభమైంది. అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి పరిశోధన చేయనున్నారు. ఈ 4 వ్యక్తులు ఆ యొక్క అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థకి వెళ్ళిన తర్వాత అక్కడ 5 నెలల పాటు ఉండి అక్కడ పరిశోధన చేయనున్నారు. ఓకే, ఈ 4 వ్యక్తుల పేర్లు మనం ఒకసారి చూసినట్టయితే మైక్ అప్కిన్స్ అమెరికా కమాండర్, షానాన్ వాకర్ అమెరికా భౌతిక శాస్త్రవేత్త, ఇందులో ఉన్నటువంటి 4 వ్యక్తుల్లో మహిళ, విక్టర్ గ్రోవర్ అమెరికా దేశానికి చెందినటువంటి నౌకాదళ అధికారి, సోయిచి నొగూచి జపాన్ దేశానికి చెందినటువంటి యొక్క వ్యక్తి. ఈసారి యొక్క స్పేస్ ఎక్స్ క్యూ డ్రాగన్ మానవ సహిత రాకెట్లో ప్రయోగించినటువంటి ఈ 4 వ్యక్తులు విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థకి వెళ్ళడం జరిగింది. ఇందులో విక్టరీ గ్లోవర్ సుదీర్ఘ అంతరిక్ష యాత్రకు పైనమైనటువంటి తొలి నల్ల జాతీయుడు. 40 సంవత్సరాల చరిత్రలో ఈ యొక్క వ్యక్తి సుదీర్ఘ అంతరిక్ష యాత్రకు పైనటువంటి తొలి నల్ల జాతీయుడిగా గుర్తుంచుకోండి. వీళ్ళు 5 నెలల పాటు అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు ఉంటారు. ఇందులో సోయిచి నొగూషి అనే ఒక వ్యక్తి ఇప్పటి వరకు 3 రకాల వ్యోమనౌకల్లో ప్రయాణించినటువంటి తొలి వ్యక్తిగా గుర్తించబడి జరిగింది. ఆ యొక్క వ్యక్తి అమెరికా దేశానికి చెందినటువంటి స్పేస్ షటిల్ అండ్ సోయాజ్ అనే రష్యా దేశానికి చెందినటువంటి యొక్క అంతరిక్ష నౌకల్లో ప్రయాణించడం జరిగింది. ఈ యాత్రకు రెజిలియన్స్ అని పేరు పెట్టారు. రెజిలియన్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ యొక్క యాత్రకు అసలే ఇప్పుడు కరోనా సమస్య ఉన్నది. అత్యంత పటిష్టమైనటువంటి భద్రత జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క యాత్రను చేపట్టడం జరిగింది. అందుకనే దీనికి రెజిలియన్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఇబ్బందులు తట్టుకునే సత్తా అని అర్థం. ఈ యొక్క శాటిలైట్కి ఇబ్బందులు తట్టుకునే సత్తా అని పేరు పెట్టడం జరిగింది. అమెరికా దేశ కాలమానం ప్రకారం ఈ యొక్క ప్రయోగాన్ని రాత్రి చేయటం జరిగింది. రాత్రి చేసిన తర్వాత సక్సెస్ అవుతా కాదని చెప్పి టెన్షన్ మొదలైంది. అలా సక్సెస్ఫుల్గా ఈ యొక్క శాటిలైట్ యొక్క ప్రయోగం విజయవంతంగా అవడం జరిగింది. కాలిఫోర్నియాలోని అద్రోన్ అంటే స్పేస్ ఎక్స్ యొక్క ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని అద్రోన్లో ఉంటుంది. అక్కడ మిషన్ కంట్రోల్ రూమ్లో ఎప్పుడైతే ఈ యొక్క శాటిలైట్ విజయవంతంగా స్పేస్లోకి వెళ్ళిందో అక్కడ సంబరాలు జరుపుకోవడం జరిగింది. స్పేస్ ఎక్స్ స్థాపన మే 6, 2002. స్థాపకుడు ఎలాన్ మస్క్.
దీని యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలోని కాలిఫోర్నియా అత్రోన్లో ఉంటుంది. గుర్తుంచుకోండి, దీని యొక్క ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియా అత్రోన్లో ఉంటుంది. మొదటిసారిగా మానవ రహిత అంటే మొదటి ప్రయోగాన్ని 2010లో చేయడం జరిగింది ఈ స్పేస్ ఎక్స్. చివరిసారిగా ఇద్దరు వ్యోమగాములతోటి స్పేస్ ఎక్స్ 2020 మే 7న ప్రయోగించ జరిగింది. వారు ఇద్దరు 2 నెలల పాటు అంతరిక్షంలో ఉండి క్షేమంగా తిరిగి రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ యాత్ర సక్సెస్ అయిందో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇక స్పేస్ ఎక్స్ తోటి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా చేపట్టే ఏ అంతరిక్ష ప్రయోగానికైనా మానవులు తీసుకెళ్లడానికి ఈ స్పేస్ ఎక్స్ వ్యోమనౌకను అందించాల్సి ఉంటుంది ఈ ఒప్పందం ప్రకారం. అంటే దాదాపు భవిష్యత్తులో ఎప్పుడు అమెరికా దేశం అంతరిక్ష ప్రయోగాల కోసం మానవులు పంపించాలనుకున్న వ్యోమనౌకలను తయారు చేసే బాధ్యత స్పేస్ ఎక్స్ తీసుకోవాల్సినటువంటి ఒప్పందం ప్రకారం, స్పేస్ ఎక్స్ ఈ ఒప్పందం ప్రకారం అమెరికా చేపట్టే ఏ అంతరిక్ష ప్రయోగానికైనా మానవులు తీసుకెళ్ళడానికి వ్యోమనౌకలను తయారు చేయాల్సి ఉంటుంది స్పేస్ ఎక్స్ అనే సంస్థ. ఇది ప్రైవేట్ సంస్థ. ఈ నలుగురు స్పేస్ ఎక్స్లో బయలుదేరిన తర్వాత అక్కడ ISS ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అంటారు. ఆల్రెడీ అక్కడ 3 వ్యోమగాములు ఉన్నారు. ఈ నలుగురు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ నలుగురు ఆ యొక్క ISS ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో కోల్కా కమ్యూనికేషన్ టెర్మినల్లో ISSలో ఐరోపాకు చెందినటువంటి కొలంబస్ మాడ్యూల్ అనే ఒక పరికరాన్ని బిగించనున్నారు. అక్కడ ISSలో ఈ యొక్క యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి కొలంబస్ మాడ్యూల్ని అక్కడ బిగించనున్నారు. అక్కడ బిగించిన తర్వాత దాని యొక్క బ్రాడ్ బ్యాండ్ తోటి అక్కడ ఉన్నటువంటి స్పేస్లో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తులు భూమిపైన ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ శాస్త్రవేత్తలతో కానీ మాట్లాడే అవకాశం ఉంటుంది. అంటే స్పేస్లో ఉండి భూమిపైన ఉన్నటువంటి వ్యక్తులతో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం ఉంటుంది ఈ యొక్క కొలంబస్ మాడ్యూల్ అనే పరికరం ద్వారా. దీన్ని ISS ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో దీన్ని అమర్చనున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడిగితే ఎప్పుడైనా భూమిపై నుండి కొంతమంది వ్యక్తులను తీసుకొని వ్యోమనౌకలు స్పేస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండటానికి ప్రయోగాలు చేయడానికి అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ మనకు ఉంటుంది. 1980 సంవత్సరం నుండి దీన్ని స్థాపించడానికి నాసా చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. 1980 నుండే అంటే స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ఉండటానికి కొంతకాలం అక్కడ ఉండటానికి అక్కడ పరిశోధన చేయడానికి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఉంటే బాగుంటుందని చెప్పి భావించినటువంటి తొలి సంస్థ నాసా 1980 నుండి ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పటి నుండి ప్రారంభించిన తర్వాత దీన్ని 1998 నవంబర్ 20న స్థాపించడం జరిగింది. గుర్తుంచుకోండి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ను స్థాపించిన సంవత్సరం నవంబర్ 20, 1998. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటారు దాన్ని. 20 నవంబర్ 1998లో స్థాపించడం జరిగింది. స్థాపించేటప్పుడు ఇందులో 15 సభ్య దేశాలు సంతకాలు చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇందులో 15 సభ్య దేశాల సంతకాలు ఉన్నాయి. అందులో అమెరికా దేశం ఒకటి, రష్యా ఒకటి, అండ్ జపాన్, కెనడా, యూరోపియన్ యూనియన్ సంబంధించినటువంటి 11 దేశాలు ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఇంతకుముందు చెప్పిన కదా, కొలంబస్ మాడ్యూల్ ద్వారా బ్రాడ్బ్యాండ్ అనే పరికరాన్ని ఉపయోగించి అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులు భూమిపైన ఉన్నటువంటి వ్యక్తులతో కానీ శాస్త్రవేత్తలతో కానీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. దాన్ని అక్కడ బిగించి వాళ్ళకి తిరిగి 5 నెలల తర్వాత ఇక్కడికి రానున్నారు. ఈ యొక్క ప్రయోగాన్ని ప్రజెంట్ అమెరికా అధ్యక్ష దేశానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి మైక్ పెన్స్, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క ప్రయోగం పైన సక్సెస్ అవ్వడంతో అభినందన తెలపడం జరిగింది. కాబోయే అమెరికా దేశ అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ కూడా ఈ యొక్క ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత అభినందన తెలపడం జరిగింది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా మనం చూసినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రతి ఒక్క ప్రయోగం కానీ ప్రతి ఒక్క వ్యక్తిని తీసుకున్నటువంటి వ్యోమనౌకలు కానీ అన్నీ ప్రభుత్వ పరంగా తయారు చేసినవే. ఇలా ప్రపంచంలోనే ఈ యొక్క అంతరిక్ష యానానికి ఒక నాందిగా స్పేస్ ఎక్స్ అనే ఒక ప్రైవేట్ సంస్థ అంతరిక్షంలోకి వెళ్ళటానికి ఈ యొక్క వ్యోమగాములు తీసుకెళ్ళటానికి వ్యోమ నౌకలను తయారు చేసినటువంటి తొలి సంస్థగా గుర్తించబడింది స్పేస్ ఎక్స్.
గుర్తుంచుకోండి, స్పేస్ ఎక్స్ అమెరికా దేశానికి చెందినటువంటి సంస్థ. దీన్ని 2002లో ఎలాన్ మాస్క్ అనే ఒక వ్యక్తి స్థాపించడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికి 2 సార్లు మానవులను సక్సెస్ఫుల్గా స్పేస్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఫస్ట్ టైం 2020 మే 7న 2 వ్యక్తులు తీసుకెళ్ళింది. రీసెంట్గా 2020 అక్టోబర్ 16న 4 వ్యక్తులతోటి సక్సెస్ఫుల్గా అమెరికా దేశంలోని ఫ్లోరిడాలో గల కెనడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి సక్సెస్ఫుల్గా స్పేస్లోకి వెళ్ళటం జరిగింది. వెళ్ళి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో 5 నెలల పాటు ఉండి వాళ్ళు పరిశోధన చేయనున్నారు. ఇవాళ కొలంబియా అని ఒక నౌక పేలిపోయిన తర్వాత అమెరికా దేశం ఇలాంటి ప్రయోగాలు చేయొద్దని చెప్పి బ్యాన్ విధించడం జరిగినప్పుడు అందుకనే ఈ ప్రైవేట్ సంస్థకు ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అయిందో నాసా ఈ యొక్క స్పేస్ ఎక్స్ తోటి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. చేసుకొని రాబోయే కాలంలో ఎప్పుడు అంతరిక్షయానాలు చేపట్టినా మానవులు తీసుకెళ్ళటానికి వ్యోమ నౌకలను తయారు చేసే బాధ్యత స్పేస్ ఎక్స్కు ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు అమెరికా దేశంలో దీన్నే ట్యాక్సీ శకం ప్రారంభమైంది, వాణిజ్య వ్యోమ నౌకల శకం ప్రారంభమైందని గుర్తుంచుకోవచ్చు. ఈ యొక్క వీక్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ ఎక్స్. దానికి సంబంధించినటువంటి రాకెట్ పేరు ఫాల్కన్, అందులో ఉన్నటువంటి శాటిలైట్ పేరు క్యూ డ్రాగన్. గుర్తుంచుకోండి, స్పేస్ ఎక్స్ అనేది ఒక ఆర్గనైజేషన్. తీసుకెళ్ళినటువంటి రాకెట్ పేరు ఫాల్కన్, ఆ రాకెట్ పైన ఉన్నటువంటి ఈ యొక్క శాటిలైట్ పేరు క్యూ డ్రాగన్. ఇందులో 4 వ్యక్తులను తీసుకొని, ఒక మహిళ 3 వ్యక్తులు తీసుకొని సక్సెస్ఫుల్గా ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి వెళ్ళటం జరిగింది. అక్కడ 5 నెలల నుండి ప్రయోగాలు చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ను 1998లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. స్పేస్ ఎక్స్ను 2002లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది అంతరిక్షయానాలకు వ్యోమ నౌకలను తయారు చేసినటువంటి తొలి ప్రైవేట్ సంస్థ స్పేస్ ఎక్స్ అని గుర్తుంచుకోండి. ఓకే, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ వీక్లోని ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ అంటే ఇంతకుముందు మనం ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ చూసినాం. ఇప్పుడు స్టేట్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఇక్కడ మనం చూసినట్టయితే నవంబర్ 15, 2020 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగరపాలక సంస్థలు అంటే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి రాష్ట్రంలోని మిగతా నగరపాలక సంస్థలు పురపాలక సంఘాల్లో ఉన్నటువంటి ఇంటి పన్నులు ఏదైతే ఇంటి ట్యాక్స్ ఉంటుందో హౌస్ ట్యాక్స్ ఉంటుందో హౌస్ ట్యాక్స్ను 50% తగ్గిస్తూ 2020 నవంబర్ 15న మున్సిపల్ ముఖ్య కార్యదర్శి అయినటువంటి అరవింద్ కుమార్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 50% హౌస్ ట్యాక్స్ను తగ్గిస్తూ. అంటే ఇవాళ ఎందుకు తగ్గించాల్సి వచ్చింది అని ఒకసారి మనం చూసినట్టయితే ఇటు కోవిడ్ సమస్య తీవ్రతరంగా ఈ యొక్క సంవత్సరంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్థికంగా నష్టపరచడం జరిగింది. అదిగాక రీసెంట్గా వరదలు కూడా ఈ సంవత్సరమే బాగా రావడం జరిగింది. అనేక నష్టాల్లో ఉన్నారు ప్రజలు అని చెప్పి గమనించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ నగరపాలక సంస్థ, రాష్ట్రంలోని మిగతా నగరపాలక సంస్థలు అలాగే మున్సిపాలిటీలు పురపాలక సంస్థల్లో ఈ యొక్క హౌస్ ట్యాక్స్ను ఉన్నటువంటి హౌస్ ట్యాక్స్ను 50% తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 50% అంటే నగరపాలక సంస్థలో 15,000 కన్నా తక్కువ ఉన్నటువంటి హౌస్ ట్యాక్సెస్, అలాగే మున్సిపాలిటీలో 10,000 కన్నా తక్కువ ఉన్నటువంటి హౌస్ ట్యాక్సెస్ను 50% తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒకవేళ ఆల్రెడీ ఈ యొక్క హౌస్ ట్యాక్స్ని కట్టి ఉంటే నెక్స్ట్ ఇయర్ కట్టి హౌస్ ట్యాక్స్లో దీన్ని తగ్గించనున్నారు 50%ని. ఇది ఒక గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి తీసుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం హౌస్ ట్యాక్సెస్ను 50% తగ్గించింది అన్నట్టు. 2020 నవంబర్ 15న పురపాలక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఈ యొక్క హౌస్ ట్యాక్సెస్ తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 15,000 రూపాయలు అంతకన్నా తక్కువ ఉన్నటువంటి నగరపాలక సంస్థలు, 10,000 అంతకన్నా తక్కువ ఉన్నటువంటి పురపాలక సంస్థల్లో ఆస్తి పన్నును 50% తగ్గించిన నివాస గృహాలు అంటారు. నివసించే గృహాలు మాత్రమే ఈ యొక్క తగ్గింపు ఉంటుంది. అలాగే ఇంకొక హైదరాబాద్ మున్సిపాలిటీలో ఇప్పుడు కరోనా సమస్య వల్ల ఎక్కువగా కష్టపడ్డ వాళ్ళు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థలో పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళకు ఉన్నటువంటి జీతాన్ని 3,000 పెంచుతూ, ఉన్నటువంటి జీతానికి 3,000 పెంచుతూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు 14,500 జీతం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి 3,000 పెంచుతూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు 14,500 ఉన్నటువంటి అలా జీతాన్ని 17,500 రూపాయలకు పెంచుతున్నట్టుగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క జీతం నవంబర్ 1 నుండి, ఇప్పుడు ఈ నవంబర్ 1 నుండి అమల్లోకి వస్తుంది. డిసెంబర్ వచ్చే శాలీలో ఈ యొక్క జీతాన్ని పెంచి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక గుడ్ న్యూస్ పారిశుద్ధ్య కార్మికులకు. వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలకు, వాళ్ళు చేసినటువంటి హార్డ్ వర్క్కు, అలాగే ప్రాణాలు తెగించి ఈ యొక్క కోవిడ్ సమస్యను ఎదుర్కొని వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇంపార్టెన్స్ ఈసారి 50% హౌస్ ట్యాక్స్ తగ్గింది. అలాగే హైదరాబాద్లో పారిశుద్ధ్య కార్మికులకు 3,000 జీతం పెంచడం జరిగింది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు. నెక్స్ట్ అంటే మనకి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మనం చూసినట్టయితే, మీకు చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా ఈ యొక్క వీడియోను ప్రతి వీక్ కనుక మీరు ఫాలో అవ్వగలిగితే ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని కవర్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్తో పాటుగా ఈ వీక్లో జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అలాగే చాలామంది అడుగుతున్నారు, సార్ మరి వీక్లీ కరెంట్ అఫైర్స్ చెప్తున్నారు, మరి ఇప్పుడు ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇంకా కొంచెం ముందు కరెంట్ అఫైర్స్ కూడా కావాలి కదా సార్ అని. అలా మేము ఏం చేస్తున్నామంటే మళ్ళీ మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా ఒకసారి చెప్పడం జరుగుతుంది. అలా 6 మంత్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చెప్పడం జరుగుతుంది. ఇయర్ కరెంట్ అఫైర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోస్ ఫాలో అవుతూ అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్లాస్ ఇంటూ ఒక నోట్ తీసుకొని ఆ యొక్క నోట్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటూ కరెక్ట్గా మీరు ఫాలో అవుతే సరిపోతుంది. దాదాపు అన్ని ఇంపార్టెన్స్ కరెంట్ అఫైర్స్ అన్ని ఎగ్జామ్ పరంగా, కాంపిటేటివ్ పరంగా రాసే ప్రతి స్టూడెంట్స్ కూడా యూజ్ఫుల్గానే కరెంట్ అఫైర్స్ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఒకసారి కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే, ఇండియాలోనే సినిమా రంగానికి సంబంధించినటువంటి అత్యున్నతమైన అవార్డుని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అంటాం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందినటువంటి వ్యక్తులను సినిమా రంగంలో గొప్ప వ్యక్తులుగా మనం చూస్తుంటాం. ఈ యొక్క దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖ బెంగాల్ నటుడు, రచయిత సౌమిత్రి చటర్జీ రీసెంట్గా చనిపోవడం జరిగింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విన్నర్, ఫేమస్ బెంగాల్ నటుడు, రచయిత సౌమిత్రి చటర్జీ చనిపోవడం జరిగింది. 2012 ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. బెంగాల్ నటుడు, దాదాపు సత్యజిత్ రే దర్శకత్వం తీసినటువంటి 14 సినిమాలో హీరోగా నటించినటువంటి ప్రముఖ నటుడు. నవంబర్ 15న కరోనా సమస్యతోటి కోల్కతాలో చనిపోవడం జరిగింది. 2020 నవంబర్ 15న ఫేమస్ బెంగాల్ నటుడు సౌమిత్రి చటర్జీ కోవిడ్ సమస్యతోటి కోల్కతాలో చనిపోవడం జరిగింది. ఈయన సత్యజిత్ రే తీసినటువంటి 14 సినిమాలో హీరోగా నటించడం జరిగింది. 2012 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందడం జరిగింది. అలాగే యూరోప్ ఖండ దేశాలైనటువంటి ఫ్రాన్స్ అండ్ ఇటలీ దేశాలకు చెందినటువంటి అత్యున్నతమైన పురస్కారాలు కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈయన 1935 జనవరి 19న కోల్కతాలో జన్మించడం జరిగింది. ఫేమస్ బెంగాల్ నటుడు సౌమిత్రి చటర్జీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, రీసెంట్గా చనిపోవడం జరిగింది. 2020 నవంబర్ 15న కోల్కతాలో కోవిడ్ సమస్యతో చనిపోవడం జరిగింది. గుర్తుంచుకోండి, ఫేమస్ నటుడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఓకే, ఒకసారి ఇవాళ మనం చూసినట్టయితే 2020 నవంబర్ 17th మీకు డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో 2020 నవంబర్ 17th ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ రావటం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గానికి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గానికి ఎన్నికలు నిర్వహిస్తున్నట్టుగా 2020 నవంబర్ 17న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది. ఇవాళ దుబ్బాక ఎలక్షన్ జరిగినాయి. ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క నగరపాలక సంస్థకి ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇంకా కొన్ని నగరపాలక సంస్థకి ఎలక్షన్ జరగాల్సి ఉంది, వరంగల్, ఖమ్మంకి. ఈ యొక్క హైదరాబాద్ ఎలక్షన్స్ ఈసారి ఒక ఇంపార్టెంట్, ఓకేనా, ఇప్పుడున్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎలక్షన్స్ ఈసారి చాలా ఇంపార్టెంట్గా జరగనున్నాయి. 3 పార్టీల మధ్య ఈసారి ఆ యొక్క ఎలక్షన్ సంబంధించినటువంటి షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది 2020 నవంబర్ 17న. ఈ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 1వ తారీఖున
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరగనున్నాయి. పాలక వర్గానికి 1వ తారీఖున ఎన్నికలు జరిగిన తర్వాత డిసెంబర్ 4వ తారీఖున ఫలితాలు వెల్లడిస్తారు. డిసెంబర్ 1వ తారీఖున ఎన్నికలు జరిగిన తర్వాత డిసెంబర్ 4న ఫలితాలు వెల్లడించడం జరుగుతుంది. ఈసారి ఈ యొక్క ఎన్నికలను మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి 150 వార్డుల్లో, అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి 150 వార్డులు ఉన్నాయి. 2016 రిజర్వేషన్ ప్రకారమే ఈసారి కూడా అదే రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించినట్టుగా ప్రకటించడం జరిగింది. అంటే ఈవీఎంల వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పేసి రకరకాల కంప్లైంట్ రావడంతో ఈసారి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించున్నారు. దీనికోసం దాదాపు 40,000 మంది సిబ్బందితోటి ఈ యొక్క ఎన్నికలు నిర్వహించనున్నారు. 40,000 మంది సిబ్బందితో ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికోసం 28,500 బ్యాలెట్ బాక్సులు వాడనున్నారు. 28,500 బ్యాలెట్ బాక్సులు వాడనున్నారు. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈసారి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ గుర్తుంచుకోండి. మొత్తం 150 వార్డులకు 2016 సంవత్సరంలో జరిగిన ఎన్నికల ఏదైతే రిజర్వేషన్ ఉన్నాయో అదే రిజర్వేషన్ ప్రకారం ఈసారి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 48,000 మంది సిబ్బందితోటి దాదాపు 28,500 బ్యాలెట్ బాక్సులు 28,500 బ్యాలెట్ బాక్సులు యొక్క ఎన్నికలకు వాడనున్నారు. ఒక్క మేయర్ పదవి మాత్రం ఈసారి చేంజ్ అవుతున్నది. మేయర్ పదవి ఈసారి జనరల్ మహిళకు రిజర్వ్ కావడం జరిగింది. అంటే ఈసారి గ్రేటర్ హైదరాబాద్ పాలక వర్గానికి మేయర్గా మహిళ ఎన్నిక కావడం జరిగింది. జనరల్ మహిళకు ఈసారి యొక్క స్థానాన్ని కేటాయించడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ 150 వార్డులు ఉన్నాయి. ఇందులో రిజిస్టర్ చేసుకున్నటువంటి ఓటర్ల యొక్క జాబితాను మనం చూసినట్టయితే మొత్తం ఓటర్ల జాబితా 74,04,286 మంది ఓటర్లు నమోదు చేసుకోవడం జరిగింది. ఇందులో పురుషుల యొక్క ఓట్లు మనం చూసినట్టయితే 38,56,770 అంటే 52% ఓట్లు పురుషులే ఉన్నాయి. మహిళల యొక్క ఓట్లు 35,46,847 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్ల శాతం 47 ఉంది. మిగతాది ఇతరులు ఉన్నారు. మొత్తం ఓటర్లు 74 లక్షలు, పురుష ఓటర్లు 38 లక్షలు, మహిళా ఓటర్లు 35 లక్షల మంది ఈసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో ఆల్రెడీ ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది. నవంబర్ 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ తీసుకుంటారు. 18 నుంచి 20 వరకు. నవంబర్ 21న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నవంబర్ 22న నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. డిసెంబర్ 1న ఎలక్షన్ జరుగుతాయి. డిసెంబర్ 4న ఎలక్షన్ల యొక్క ఫలితాలు వస్తాయి. ఓకేనా, గుర్తుంచుకోండి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు అంటే పాలక వర్గానికి యొక్క ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 1వ తారీఖున ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 4వ తారీఖున ఫలితాలు వస్తాయి. నవంబర్ 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. నవంబర్ 21న నామినేషన్ పరిశీలన జరుగుతుంది. నవంబర్ 22న నామినేషన్ల యొక్క ఉపసంహరణ జరుగుతుంది. 150 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కావడం జరిగింది. దాదాపు 74 లక్షల మంది ఓటర్లు ఈ యొక్క ఓటింగ్లో పార్టిసిపేషన్ చేయనున్నారు. అంటే ఎంత శాతం నమోదు అవుతుందో మనకు తెలియదు, కానీ ఇప్పటికైతే అన్ని లక్షల మంది ఓటు కోసం నమోదు చేసుకోవడం జరిగింది. అందులో పురుష ఓటర్లు 52%, మహిళా ఓటర్లు 47% ఉన్నారు. మిగతా పర్సెంట్లో ఉన్నారు. ఇది గుర్తుంచుకోండి. 2020 నవంబర్ 17న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి యొక్క షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. అంటే త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూసినట్టయితే ఈ వీక్లో మనకు ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినట్టు మరొక కరెంట్ అఫైర్స్ ఉంది ఈ వీక్లో. అదే వాగిర్ జలాంతర్గామి. అంటే ఇవాళ మన సరిహద్దులో రీసెంట్గా మనకి పాకిస్తాన్ కూడా సరిహద్దులో నియంత్రణ రేఖ వద్ద రీసెంట్గా కాల్పులు కూడా జరగడం జరిగింది. 2 దేశాల మధ్య చైనాతో సమస్య ఉన్నది. అలాగే మన దేశం యొక్క నౌకాదళం కూడా పటిష్టంగా ఉంటే, అంటే ఈ యొక్క నౌకాదళాన్ని పటిష్టం చేసుకున్నట్టయితే మనకి ఇతర దేశాల నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనం ధీటుగా సమాధానం ఇవ్వడం కోసం మన నౌకాదళాన్ని రీసెంట్గా బాగా స్ట్రాంగ్ చేయడం జరుగుతుంది. ఈ నౌకాదళానికి సంబంధించినటువంటి జలాంతర్గామి వాగిర్. ఈ జలాంతర్గామిని వాగిర్, గుర్తుంచుకోండి పేరు, వాగిర్ జలాంతర్గామి. జలాంతర్గామి అంటే నీటి లోపల నుంచి, సబ్మెరైన్స్ అంటారు,
నీటి లోపల నుంచి వెళ్ళి కనపడకుండా శత్రు దేశాలపైన ఓకేనా దాడి చేసే వాటిని జలాంతర్గాములు అంటాం. నీటి లోపల నుంచి పయనిస్తుంటాయి ఇవి జలాంతర్గాములు, సబ్మెరైన్స్ అంటారు. వాగిర్ జలాంతర్గామి. భారత నౌకాదళానికి సేవలు అందించడానికి ఈ వాగిర్ అనే జలాంతర్గామిని గుర్తుంచుకోండి. డేట్ 2020 నవంబర్ 12న. అంటే భారత నౌకాదళాన్ని పటిష్టం చేయడం కోసం ఈ యొక్క వాగిర్ అనే జలాంతర్గామిని 2020 నవంబర్ 12న ప్రాజెక్ట్ 75లో భాగంగా దీన్ని రూపొందించడం జరిగింది. ప్రాజెక్ట్ 75లో భాగంగా దీన్ని రూపొందించడం జరిగింది. భారత జలాంతర్గామి వాగిర్ 2020 నవంబర్ 12న దీన్ని తయారు చేసేటప్పుడు ఏం చేశారంటే 5th స్కాప్లిన్ తరగతికి చెందిన అత్యాధునికమైనటువంటి జలాంతర్గామి వాగిర్. రక్షణ శాఖ సహాయ మంత్రి నేమ్ గుర్తుంచుకోండి, శ్రీపాద నాయక్ ముంబైలోని ముజ్గావ్ డాక్లో దీన్ని సముద్రంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. అంటే దీన్ని భారత నౌకాదళానికి అప్పచెప్పడం జరిగింది అన్నట్టు. ఇప్పుడు భారత నౌకాదళంలో చేరింది వాగిర్ జలాంతర్గామి. 2020 నవంబర్ 12న ఇది భారత నౌకాదళంలో చేరింది. దీనిని 2020 నవంబర్ 12న శ్రీపాద నాయక్ భారత రక్షణ శాఖ సహాయ మంత్రి ముంబైలోని ముజ్గావ్ డాక్లో దీన్ని సముద్రంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఇది భారత నౌకాదళంలో చేరింది. దీని యొక్క ఒకసారి మనం చూసినట్టయితే శత్రు దేశాల యొక్క క్షిపణులు జలాంతర్గాములను, అంటే శత్రు దేశాలకు చెందినటువంటి జలాంతర్గాములకు, శత్రు దేశాలకు చెందిన క్షిపణులకు కనపడకుండా, అంటే కళ్ళు గప్పి కనపడకుండా స్టెల్త్ అనే ఒక సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. దీనికి స్టెల్త్ అనే ఒక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వాగిర్ దొరకకుండా దాడులు చేసే అత్యాధునికమైనటువంటి జలాంతర్గామి వాగిర్. శత్రు దేశాల యొక్క క్షిపణులు శత్రు దేశాలకు చెందిన జలాంతర్గాములకు దొరకకుండా దాడి చేసే ఒక జలాంతర్గామి వాగిర్. దీంట్లో స్టెల్త్ అనే ఒక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం జరిగింది ఈ యొక్క వాగిర్లో. అంటే భారత నౌకాదళంలో చేరిన కొత్త జలాంతర్గామి వాగిర్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏమడుగుతాడు, జలాంతర్గామి పేరు అడుగుతాడు, ఏ డేట్ రోజున నౌకాదళంలో చేరింది అంటాడు, దాన్ని ఎవరు ప్రారంభించారు అని అడుగుతాడు. అంటే ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఏమడుగుతాడంటే దాని యొక్క పేరు అడుగుతాడు ఎక్కువగా. అంటే భారత నౌకాదళం లిటీలో చేరినటువంటి ప్రముఖ జలాంతర్గామి ఏంటి అంటే వాగిర్. ప్రాజెక్ట్ 75లో భాగంగా దీన్ని తయారు చేయడం జరిగింది. అంటే భారత నౌకాదళం పటిష్టం చేయడానికి ఈ జలాంతర్గాములను తయారు చేయడం జరుగుతుంది. భారత సైనిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే శత్రు దేశాలు మనకు భయపడతాయి అని గుర్తుంచుకోవాలి. ఇది గుర్తుంచుకోండి, వాగిర్ జలాంతర్గామి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూసినట్టయితే ఐఎస్పితో రైల్వే శాఖ ఒప్పందం. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, భారతదేశంలోనే అత్యధిక మంది ఉద్యోగులు కలిగినటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే. ఈ యొక్క ఇండియన్ రైల్వేను రీసెంట్గా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి యొక్క సంస్థను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ భారతదేశంలో ప్రైవేట్ రైలు నడుస్తూనే ఉన్నది తేజస్. త్వరలో 155 ప్యాసింజర్ రైళ్లు కూడా ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క ప్రైవేట్ రైళ్లు నడవనున్నాయి. రీసెంట్గా భారత రైల్వే వ్యవస్థను పటిష్టం చేయడం కోసం, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడం కోసం ఈ రైల్వే శాఖ రీసెంట్గా ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనే సంస్థతోటి ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. 2020 నవంబర్ 12న 2020 నవంబర్ 12న కృత్రిమ మేధా సమాచార విశ్లేషణ కోసం భారత రైల్వే శాఖ ఐఎస్బితో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తోటి ఒప్పందం చేసుకోవడం జరిగింది. 2020 నవంబర్ 12న ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం సికింద్రాబాద్లోని ప్రధాన రైల్వే కార్యాలయంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో ఢిల్లీ నుండి లైవ్లో రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ఢిల్లీ నుండి లైవ్లో మీటింగ్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది.
అంటే భారత రైల్వేకు కృత్రిమ మీద సమాచార విశ్లేషణ అందించడం కోసం ఈ సంస్థతోటి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ అగ్రిమెంట్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన మాల్యా అంగీకార పత్రంపై సంతకం చేసి ఐఎస్పి డిప్యూటీ డీన్ అయినటువంటి మిలింద్ సోహానికి అందజేయడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం భారత రైల్వేకు కృత్రిమ మేధను అందించడం కోసం ఈ యొక్క ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. మరి దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ కృత్రిమ మేధ సమాచారాన్ని విశ్లేషించుకొని ప్రయాణికుల అలాగే సరుకు రవాణాకు సంబంధించినటువంటి ప్రయాణికులకు సంబంధించి సరుకు రవాణా సంబంధించినటువంటి వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు అందించడానికి ఇది ఒక చాలా యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి ఆ యొక్క రైల్వే బోర్డు తెలపడం జరిగింది. దీని ద్వారా ఈ యొక్క ఒప్పందం ద్వారా సరుకు రవాణా ప్రయాణికుల రాకపోకలు అంటే ఏ రూట్లో ఎలాంటి సరుకు రవాణా రూట్లో ఈ యొక్క రైల్వే నడుస్తున్నాయి, ప్రయాణికుల డిమాండ్ ఏ విధంగా ఉందో విశ్లేషించుకొని తన యొక్క బిజినెస్ను డెవలప్మెంట్ చేసుకోనుంది ఈ యొక్క రైల్వే బోర్డు. అంటే ఇప్పుడు మనకి సరుకు రవాణా గూడ్స్ రైలు ఎక్కడెక్కడ నడవాలి, ఏం నడవాలి, ఎంత డిమాండ్ ఉన్నది, ప్రయాణికుల డిమాండ్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ తెలుసుకొని దానికి అనుకూలంగా రైల్వే శాఖ తన యొక్క తర్వాత సర్వీసులు నడపనుంది అన్నట్టు. అంటే రైల్వే శాఖ ఈ కృత్రిమ మేధను తెలుసుకొని ఈ యొక్క ఐఎస్బి సంస్థతో ఒప్పందం చేసుకోవటం వలన ఈ రైల్వే శాఖకు చాలా ఆదాయం కలిసి రానుంది. రీసెంట్గా ఈ ఒప్పందం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ కృత్రిమ మేధ సమాచార విశ్లేషణ కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తోటి రైల్వే శాఖ ఒప్పందం తీసుకోవడం జరిగింది 2020 నవంబర్ 12న అని గుర్తుంచుకోండి. ఓకే, ఇది ఇంపార్టెన్స్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెన్స్ కరెంట్ అఫైర్స్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. తెలంగాణ శాసన మండలిలో గవర్నర్ కోటా కింద ఖాళీగా ఉన్నటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అంటే గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 3 ఎమ్మెల్సీ స్థానాలకు మంత్రి మండలి 3 పేర్లను ఖరారు చేయడం జరిగింది. ఆ 3 ప్రముఖ కళాకారుడు, సామాజికవేత్త, ఒక 3 వ్యక్తులు తీసుకోవడం జరిగింది. ఒకసారి మనం చూసినట్టయితే ప్రముఖ కళాకారుడు గోరేటి వెంకన్న, మీకు ఆల్రెడీ తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక పాటలు పాడినటువంటి గాయకుడు, రచయిత గోరేటి వెంకన్న నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి యొక్క వ్యక్తిని ఈసారి ఎమ్మెల్సీగా మంత్రిమండలి నిర్ణయించడం జరిగింది. అలాగే వరంగల్ జిల్లాకు చెందినటువంటి బస్వరాజు సారయ్య, ఈసారి వరంగల్ అర్బన్ జిల్లా చెందినటువంటి ఓకేనా బస్వరాజ్ సారయ్యను ఈసారి పేరును ప్రకటించడం జరిగింది. అలాగే హైదరాబాద్ చెందినటువంటి బొగ్గారపు దయానంద్. తెలంగాణలో ఖాళీగా ఉన్నటువంటి గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 3 ఎమ్మెల్సీ స్థానాలకు మంత్రి మండలి 3 పేర్లను ఖరారు చేయడం జరిగింది 2020 నవంబర్ 13న. ఆ 3 వ్యక్తుల్లో ఒకసారి మనం చూసినట్టయితే గోరేటి వెంకన్న, తర్వాత బస్వరాజ్ సారయ్య, బొగ్గారపు దయానంద్. గోరేటి వెంకన్న నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి ప్రముఖ కళాకారుడు, బస్వరాజ్ సారయ్య రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖ సామాజికవేత్త, వరంగల్ అర్బన్, బొగ్గారపు దయానంద్ హైదరాబాద్ వైశ్య వర్గానికి చెందినటువంటి ప్రముఖ వ్యక్తి. ఈ 3 వ్యక్తులకి ఈసారి గవర్నర్ కోటాలో శాసన మండలిలో 3 పేర్లను మంత్రి మండలి ఖరారు చేసింది 2020 నవంబర్ 13న అని గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం చూసినట్టయితే భారతదేశంలో ప్రతి సంవత్సరం ఇండియాలో ఉన్నటువంటి ఏదో ఒక నదికి పుష్కరాలు జరుగుతుంటాయి. భారతదేశంలో ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నదికి ప్రతి సంవత్సరంలో పుష్కరాలు జరుగుతాయి. చాలామంది తెలియకపోవచ్చు ఈ సంవత్సరం ఒక నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఆ నది తెలంగాణలో కూడా కొంత దూరం ప్రయాణిస్తుంది అని. ఆ నదే తుంగభద్ర నది. గుర్తుంచుకోండి, ఈసారి 2020 నవంబర్ 20 నుండి డిసెంబర్ 1 వరకు ఈ సంవత్సరం పుష్కరాలు జరిగే నది తుంగభద్ర నది. ఈ తుంగభద్ర నది తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో కొంత దూరం ప్రయాణిస్తుంది. అంటే తెలంగాణలో ఒకే ఒక జిల్లాల గుండా ప్రవహించే తుంగభద్ర నదికి
ఈసారి పుష్కరాలు జరగనున్నాయి. కృష్ణా నది యొక్క ప్రధానమైనటువంటి ఉపనది తుంగభద్ర. ఇది కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో గల వరహా పర్వతాల వద్ద జన్మిస్తుంది. తుంగభద్ర నదుల కలయిక తుంగభద్ర. కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో గల వరహా పర్వతాల వద్ద జన్మించి ఈ నది కర్ణాటక రాష్ట్రం గుండా ప్రవహిస్తూ తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లా వద్ద ప్రవేశించి కర్నూలు జిల్లా సంగమేశ్వర్ అనే ఒక ప్రదేశం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణానది యొక్క ప్రధాన ఉపనది తుంగభద్ర. ఈ తుంగభద్ర నదీ తీరంలో జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రముఖ శక్తిపీఠమైనటువంటి జోగులాంబ దేవాలయం ఉన్నది. అలాగే కర్నూలు జిల్లాలో గురు రాఘవేంద్ర స్వామి దేవాలయం ఉన్నది. ఈ నదికి పుష్కరాలు జరుగుతున్నాయి. ఈ పుష్కరాల కోసం 2020 నవంబర్ 18న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. ఈసారి కోవిడ్ సమస్య ఉన్నది కాబట్టి గుంపులుగా పోయి పుణ్యస్థానాలు చేయకుండా 60 ఇయర్స్ అంటే ఏజ్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ 10 సంవత్సరాల లోపు చిన్నపిల్లలు కానీ అక్కడికి వెళ్ళకుంటుంటే మంచిదని చెప్పి గవర్నమెంట్ మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. గుంపులుగా కాకుండా ఒక వరుస క్రమంలో పద్ధతి ప్రకారంగా పవిత్ర స్థానాలకు హాజరు కావచ్చు అని చెప్పేసి ఈ మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ సంవత్సరం తుంగభద్ర నదికి పుష్కరాలు జరుగుతున్నాయి. తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది 2020 నవంబర్ 18న. ఈ పుష్కరాలు 2020 నవంబర్ 20 రోజున ప్రారంభమై డిసెంబర్ 1 వరకు జరగనున్నాయి. ఈ తుంగభద్ర నది తీరంలో తెలంగాణలో ప్రముఖ శక్తిపీఠం జోగులాంబ దేవాలయం ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో గురు రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఉంటుంది మంత్రాలయంలో. తుంగభద్ర నది కృష్ణానదికి ప్రధాన ఉపనది. ఈసారి పుష్కరాలు జరిగే నది అని గుర్తుంచుకోండి. ఈ సంవత్సరం తుంగభద్ర నదికి పుష్కరాలు జరుగుతున్నాయి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తుంగభద్ర నది. నెక్స్ట్ ఇంపార్టెంట్ 2020 నవంబర్ 18th భారత వైమానిక దళానికి సంబంధించి అంటే భారత ఇండియన్ ఎయిర్పోర్ట్స్కు సంబంధించినటువంటి ఒక కొత్త నిఘా ఫ్లైట్ దాన్ని పోసిడాన్ P8I అంటారు. ఇది ఒక నిఘా వార్ ఫ్లైట్. ఇప్పటికే పక్క దేశాలతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మన యొక్క రక్షణ వ్యవస్థలో పటిష్టం చేసే భాగంలో ఇండియన్ ఎయిర్పోర్ట్స్ని కూడా పటిష్టం చేయడం కోసం అమెరికా దేశంతో ఒప్పందం చేసుకొని అమెరికా దేశానికి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి యొక్క వార్ ఫ్లైట్స్ను 4 భారతదేశం కొనుగోలు చేయనుంది. దీనికి సంబంధించినటువంటి ఒక ఫ్లైట్ దాన్ని ఏమంటారంటే పోసిడాన్ P8I అనే ఒక వార్ ఫ్లైట్ నిఘా వార్ ఫ్లైట్ నవంబర్ 18th 2020న భారతదేశానికి రావడం జరిగింది. అంటే అమెరికా దేశంతో జరిగినటువంటి ఒప్పందం ప్రకారం 4 వార్ ఫ్లైట్లు పోసిడాన్ వార్ ఫ్లైట్లు భారతదేశానికి రానున్నాయి. అందులో మొదటి ఫ్లైటు భారతదేశానికి రావడం జరిగింది 2020 నవంబర్ 18న. ఇది గోవాలోని INS గుర్తుంచుకోండి, గోవాలోని INS అన్సా నౌకాస్థావరానికి వచ్చింది. INS అన్సా నౌకాస్థావరానికి వచ్చింది. 2016లో జరిగిన ఒప్పందం ప్రకారం $1.1 బిలియన్ ఖర్చుతోటి వీటిని కొనుగోలు చేస్తున్నాం మనం. అందులో ఇది అమెరికా నుండి గోవాలోని INS అన్సా నౌకాస్థావరానికి రావడం జరిగింది. దీని యొక్క స్పీడు 1 అవర్కి 907 కిలోమీటర్స్ వేగంగా వెళ్తుంది. దాదాపు 1200 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఓకేనా కక్షలో ఉన్నటువంటి గురి తప్పకుండా లక్ష్యాలు ఛేదిస్తుంది ఈ యొక్క ఫ్లైట్. దాదాపు ఒక్కసారి ఇంధనం నింపిన తర్వాత 4 గంటల పాటు ఇది ఎగరగలుగుతుంది ఈ యొక్క నిఘా ఫ్లైట్. దీనికి సంబంధించి అదర్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది భారత ఎక్కడైతే సముద్రంలో భారత నౌకాదళానికి సంబంధించిన గస్తీ నౌకలు ఉంటాయో దానిపైన ఉంచి ఆ నౌకాస్థావరం పైన ఉంచి దీన్ని సముద్ర జలాలపైన గస్తీ తిప్పుతూ కూడా దీని యొక్క
అంటే సముద్ర జలాలపైన గస్తీ తిరుగుతూ సుదూరం నుంచే శత్రు దేశాల యొక్క జలాంతర్గాములు వేటాడే ఆధునిక నిఘా వార్ప్లైట్ ఈ యొక్క పోసిడాన్ P81 ఇది రీసెంట్గా గోవాలోకి రావడం జరిగింది. గోవాలోని INS అన్సా నౌకా స్థావరానికి వచ్చిందన్నట్టు. ఇది సముద్ర జలాలపై గస్తీ తిరుగుతూ సుదూరం నుంచే శత్రు దేశాలకు చెందినటువంటి జలాంతర్గాములు వేటాడే ఆధునిక నిఘా ఫ్లైట్. ఓకేనా, ఇది అమెరికా దేశం 4 రానున్నాయి. అందులో మొదటిది వచ్చింది, మిగిలిన 3 వచ్చే సంవత్సరం భారతదేశం రానున్నాయి. గుర్తుంచుకోండి, ఇంపార్టెన్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం ఈ వీక్లో నవంబర్లో 3rd వీక్లో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూసినట్టయితే నేషనల్ న్యూస్కు సంబంధించినటువంటి భారత్ పాకిస్తాన్ సరిహద్దు నియంత్రణ రేఖ అంటుంటాం. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులోని ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా, అసలే భారతదేశం శాంతియుత దేశం, మన ఎవరి జోలికి వెళ్ళాం, కావాలనే మనం రెచ్చగొట్టి ఇప్పటివరకు పాకిస్తాన్ చాలాసార్లు మనతో యుద్ధం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నది పాకిస్తాన్. ఆ పాకిస్తాన్ దేశం భారతదేశాల యొక్క నియంత్రణ రేఖ ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఉంటుందో అక్కడ మన యొక్క ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా కాల్పులు జరపడం జరిగింది. భారత్ పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబటి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అయినటువంటి మనం ఇక్కడ చూసినట్టయితే దేవార్, కీరన్, ఉరి అండ్ నౌగమ్. భారత్ పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి జమ్మూ కాశ్మీర్లోని ఈ 4 ప్రాంతాలు దేవార్, కీరన్, ఉరి, నౌగమ్, ఈ 4 ప్రాంతాల్లో 2020 నవంబర్ 13న మనం ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడలేదు. వాళ్ళే కావాలని చెప్పి మన నియంత్రణ రేఖ వెంబడి ఈ 4 ప్రాంతాలలో 2020 నవంబర్ 13న మధ్యాహ్నం 1:45 కాల్పులు ప్రారంభించి 2:45 పాటు ఈ ఇరు దేశాల మధ్య నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరిగాయి. కావాలని పాకిస్తానే కాల్పులు జరిపింది. అక్కడ ఆ కాల్పుల నుంచి సరిహద్దులో ఉన్నటువంటి సైనికులు అక్కడ ఉన్న ప్రజలు కాపాడుకోవడం కోసం ఎదురు కాల్పులు జరపడం జరిగింది గంట సేపు. ఈ కాల్పుల్లో మన దేశానికి చెందినటువంటి మొత్తం 11 మంది చనిపోవడం జరిగింది. అందులో 5 సైనికులు, అందులో 4 BSF సంబంధించినటువంటి సైనికులు, 1 SI, 6 సాధారణ పౌరులు చనిపోవడం జరిగింది. అంటే ఇది కొత్త కాదు పాకిస్తాన్కి. ఇప్పటికి ఎన్నోసార్లు ఇలాంటి చర్యలకు పాల్పడింది. ఎప్పుడు ఏ చర్య చేసినా ప్రతిచర్యగా మనం ధీటైన సమాధానం ఇస్తూనే ఉన్నాం. మరలా కూడా అలాంటి కవ్వింపు చర్యలు పాల్పడడం జరిగింది పాకిస్తాన్. ఆ యొక్క కాల్పుల్లో భారతదేశం సైనికులు జరిపినటువంటి కాల్పుల్లో పాకిస్తాన్ చెందిన 8 మంది సైనికులు చనిపోవడం జరిగింది. ఇవాళ భారత్ పాకిస్తాన్ చరిత్ర చూసినట్టయితే భారతదేశం చుడిపోయినటువంటి పాకిస్తాన్ దేశం కాశ్మీర్ సమస్య వల్ల ఇప్పటికి ఎన్నోసార్లు యుద్ధానికి రావడం జరిగింది. ఇప్పటికీ మనకి పాకిస్తాన్కి 4 సార్లు యుద్ధం వచ్చింది. 1947-48లో ఫస్ట్ టైం యుద్ధం వచ్చింది జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో. ఈ యుద్ధం కాశ్మీర్ విషయంలో యుద్ధం వచ్చింది. అప్పుడు జనవరి, ఫిబ్రవరి చలి ఎక్కువగా ఉండటం వలన భారత సైనికులు ఆ చలికి తట్టుకోలేక ముందుకెళ్లే పరిస్థితిలో ఇబ్బందులు పడుతున్నారని గమనించిన జవహర్లాల్ నెహ్రూ యుద్ధాన్ని మధ్యలోనే ఆపటం జరిగింది. ఈ యుద్ధ సమయంలో పాకిస్తాన్ కాశ్మీర్లోని కొంత భూభాగాన్ని ఆక్యుపేషన్ చేయడం జరిగింది అక్రమంగా. ఆ ప్రాంతం ఇప్పటికీ ఆక్రమిత కాశ్మీర్ అని మనం అంటుంటాం. ఆజాద్ కాశ్మీర్ అని పాకిస్తాన్ చెప్పుకుంటూ ఆ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకుంది పాకిస్తాన్. ఆ ప్రాంతాన్ని మళ్ళీ పొందడం కోసం ఐక్యరాజ్యసమితితో మనం ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేయడం జరిగింది 1948లో. ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాలే. మరలా సెకండ్ టైం 1965లో పాకిస్తాన్కి మనకి కాశ్మీర్ విషయంలో మళ్ళీ యుద్ధం వచ్చింది. అప్పుడు ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు. ఆ యుద్ధ కాలంలో భారత నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ అత్యంత పటిష్టమైనటువంటి భారత సైనిక దళం పాకిస్తాన్ సైనిక దళాన్ని ఓడించి పాకిస్తాన్ లాహోర్, కరాచీని ఆక్రమించుకోవడం జరిగింది. ఆ యొక్క యుద్ధంలో ఒక్క మాట లాల్ బహదూర్ శాస్త్రి పాకిస్తాన్ బార్డర్ చెడిపేసే సిచ్యువేషన్ అలాంటిది, కానీ మనం ఇచ్చిన భూభాగం మనమే తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ భూభాగాన్ని వాళ్ళకి ఇచ్చేసి మన సైనికులు బ్యాక్ రావడం జరిగింది. అంటే 1965లో ఘోరంగా ఓడిపోయింది పాకిస్తాన్. మరలా 1971లో థర్డ్ వార్ వచ్చింది. ఈ 1971లో
బంగ్లాదేశ్ విషయంలో మనకి పాకిస్తాన్కు వార్ వచ్చింది. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంది. ఇందిరాగాంధీ ఆ యొక్క ప్రధానమంత్రిగా ఉండి బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఈ యుద్ధంలో కూడా మళ్ళీ పాకిస్తాన్ ఓడిపోవడం జరిగింది. తర్వాత 1999లో కార్గిల్ వార్ వచ్చింది. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కార్గిల్ వార్ అంటుంటాం. ఈ వార్లో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఇవాళ ఇన్నిసార్లు యుద్ధం చేసింది, చాలాసార్లు ఓడిపోయింది. అయినప్పటికీ కూడా భారతదేశాన్ని ఏదో ఒక రకంగా మనశ్శాంతి లేకుండా చేయాలనే ఒక ఎయిమ్ తోటి ఇలాంటి కాల్పులకు తెగబడుతుంది పాకిస్తాన్. మన సైనికులు ప్రతిదాడిగా ఈ యొక్క పాకిస్తాన్ సైన్యం పైన భారత సైన్యులు పాకిస్తాన్ సైనిక ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపి శత్రు స్థావరాలను కూల్చివేయడం జరిగింది రీసెంట్గా జరిగినటువంటి ఈ యొక్క యుద్ధంలో. యుద్ధం అంటే దాడి అంటుంటాం. అలాగే ఉగ్రవాద శిబిరాలు కూల్చడం జరిగింది. పాకిస్తాన్ సైనిక శిబిరాలపై భారత దళాలు రాకెట్లు, ట్యాంకు, అలాగే విధ్వంస గైడెన్స్లను అంటే పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి రాకెట్లను, ఆ యొక్క దేశానికి సంబంధించినటువంటి పాకిస్తాన్ సైనిక శిబిరాలను భారత సైనికులు కూల్చివేయడం జరిగింది. అంటే పాకిస్తాన్కి అతిపెద్ద నష్టం జరిగింది భారత సైనికులు కావాలని కవ్వింపు చర్యలు చేపట్టి వాళ్ళే యుద్ధానికి వచ్చి వాళ్ళే మన భారత సైనికులపైన దాడులు జరిపి ఓకేనా. ఇప్పుడు కూడా పాకిస్తాన్ అలాగే కావాలనే ప్రేరేపించి యుద్ధానికి ఓకేనా ఆహ్వానిస్తుంటుంది. ఎప్పుడు ఆహ్వానించినా కూడా ఘోరంగా లాస్ అయ్యేది పాకిస్తాన్ దేశమే. మరలా కూడా ఈ యొక్క ఘర్షణలు కూడా పాకిస్తాన్ ఘోరంగా వారి యొక్క శిబిరాలను కోల్పోవడం జరిగింది. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. అంటే దీవార్, కిరాన్, ఉరి, నౌగమ్ అనే 4 ప్లేసెస్లో 2020 నవంబర్ 13న మధ్యాహ్నం 1:45 నుండి 2:45 మధ్య ఈ యొక్క ఘర్షణ జరగడం జరిగింది. ఇందులో భారతదేశానికి సంబంధించినటువంటి 11 మంది చనిపోవడం జరిగింది. పాకిస్తాన్కి చెందిన 8 మంది చనిపోవడం జరిగింది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ 5 Mantra Career Point YouTube channel.